ఈ పొద్దు ప్రపంచంలోనే అత్యున్నతమైన వ్యక్తి, ప్రపంచంలోనే, దేశంలో కాదు ప్రపంచంలోనే ఇన్ని వేల ఆఫీసుల్ని, ఇన్ని లక్షల ఉద్యోగాల్ని ఒకేసారి పెట్టిన మొనగాడు ఎవరంటే జగన్. అవి ఎవరి కోసం? పేద ప్రజల కోసం. పేద ప్రజలు ఈరోజు ఎంతో సుఖ సంతోషాలతో ఉన్నారంటే కారణం జగన్. ఎవరు అభివృద్ధి? ఏం చేయాలి? ఏం అభివృద్ధి కావాలి? ఏం కావాలంటే ఆయనకు అభివృద్ధి. ఆయన ఏం చేసినాడు? అమరావతి ఎవరికి కావాలా? ఎవరికి కావాలి అమరావతి? మా ఇంటి నిండా కడుపు నిండా అన్నం ఉంది. అమరావతి ఎవరికి కావాలో వాడు కొనుక్కునే ఏసీ వేసుకొని ఈ రోజు అన్ని మొబైల్ ద్వారానే చేస్తున్నారు. అన్ని మేము కూడా వ్యాధుల్లో పెడతాము. అసెంబ్లీలు ప్రతి ఇంటికాడికి పోతాం. ఈ రోజు ప్రతి గ్రామంలోనే సెక్రటరియట్ ఉంది. ఈ రోజు ప్రతి ఊర్లోనూ సచివాలయం ఉంది. ఎందుకు కావాలా ఆ సచివాలయం? ఎవరికి కావాలా? ప్రజల సొమ్ము నాశనం చేయడం. ప్రజలు ఈ రోజు పండుగ చేసుకుంటున్నారు. జగన్ అంటేనే ఒక పండగ. జగన్ ఆ పేరు చెప్తే చాలు ఒక పండగ. వాళ్ళు కూడా అని అనుకుంటున్నారు. జగన్ పోవాలంటారు వాళ్ళు. జగన్ రావాలి అంటున్నారు వాళ్ళు కూడా. వాళ్ళకి సైకో ఉందేమో వాళ్ళకి ఓట్ల. వాళ్ళు సైకోని పెట్టుకున్నారు. ఇంకా సైకోలు తెచ్చుకుంటున్నారు. ఇంకా వాళ్ళకి సైకోలు వాళ్ళు. జగన్ దేవుడు 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 దేవుడు. 3 రాజధానులు కాదు, ప్రతి గ్రామానికి ఒక సచివాలయం ఉంది. ప్రతి గ్రామానికి ఒక సచివాలయం ఉంది. దాన్నే సెక్రటరియట్ అంటారు ఇంగ్లీష్ లో. అది తెలుసునో లేదో వాళ్ళకి. గ్రామంలోనూ నాయకుడు లేని రాజ్యాన్ని స్థాపించింది ఎవరంటే జగన్. ఈ రోజు ప్రతి ఒక్కరికి సంక్షేమమే. పార్టీకి సంబంధంలే, ఎవరికి సంబంధంలే, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలే. ఈ రోజు ఎంతో ఆనందపడుతున్నారు పల్లెల్లో. కరువులు లేవు కాదు. ఈ రోజు వర్షం లేదు ఈ సంవత్సరం, అయినా ప్రజల దగ్గర డబ్బు ఉంది. ఎట్లుంది? సంక్షేమ పథకాలతో. జగన్ దానికి కారణం. ఇది మరిచినారంటే ప్రజలు మాకు పుట్టుగతులు ఉండవు. ఇది మరిచి మేము జగన్ ని మరిచినామంటే మా పుట్టుగతులే ఉండవు. ఈ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, ఈ చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఊరినే తోకలు. వీళ్ళంతే తోకకి కరుచుకోయిన ముండ్ల కంపల వాళ్ళు ఊడిపోతారు. ఉండరు, ఒక్కరు కూడా ఉండరు.